రాలే పెన్షన్ గా అవుతుంది. నా పేరు శివమ్మ. నేను వాళ్ళ అత్తను అవుతాను, మేనత్తను. మా ఆడపడుచు బిడ్డ అనమాట. ఆమె పేరు అని చెప్పండి. ఇక్కడ నా పేరు శివమ్మ. మేము ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మా ఉత్తరప్రదేశ్ ఆగ్రా. మరి దీపిక మా కోడలు, మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు బిడ్డే. అయితే ఆమె ఇక్కడ 10 తారీఖు రోజు వాళ్ళకు పిల్లలను స్కూల్కి తీసుకురావడానికని వెళ్ళింది. ఆ రోజు 12:30కు వెళ్తే అక్కడి నుంచి మాయమైంది. తెలుసులేదు ఎక్కడ పోయింది కూడా. ఆ రోజు చంద్రవీర్ అతను మా పెద్ద ఆడపడుచు కొడుకు, అతను కూడా ఆ రోజు నుంచి కానొస్తలేడు. అందుకోసము వాళ్ళు ఎక్కడున్నారు ఏమున్నారు అని మాకు డౌట్. ఇంకోటి అతను కూడా ఆ రోజు నుంచి కానొస్తలేడని మరి అతని మీద మాకు డౌట్ వస్తుంది. మరి సీసీ కెమెరాలో చూస్తే అతను లేడు. ఆ అమ్మాయి ఆ బాబు ముగ్గురు తల్లి పిల్లలు కనిపించారు. మరి వాళ్ళిద్దరూ ఎక్కడున్నది మాకు కనిపించాలని మరి మేము కోరుకుంటున్నాము. మరి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు కూడా అంత పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు కాబట్టి వీళ్ళకు అర్థం కాదని పట్టించుకుంటలేరు. అందుకోసం మేము ఇక్కడ వచ్చి టీవీ ఛానళ్ళకు ఇచ్చినాము. మరి వాళ్ళు దొరికినా కూడా ఎవరికైనా మీకు దొరికినా ఎక్కడున్నా కానొచ్చినా మీకు దయచేసి మరి మీకు ఏమైనా డబ్బులు సాయం కావాలన్నా కూడా మా తరపు నుంచి ఇస్తాము. మరి మీరే మీ తరపు నుంచి మీరు కూడా దయచేసి వాళ్ళు ఎక్కడున్నా పట్టించడని మేము సమాధానం అందిస్తున్నాము. వాళ్ళ పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకు చెప్పండి అని చెప్తున్నాము. మరి మీరు దయచేసి ప్లీజ్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా బాధ అనిపిస్తుంది. మనం చాలా టెన్షన్లో ఉన్నాం. మీరు అందరూ మరి కొంచెం దయ చూపండి అని కోరుకుంటున్నాం. వీళ్ళిద్దరే వెళ్ళిపోయినారు. మళ్ళీ నలుగురు అనమాట. 2 పిల్లలు, 2 పెద్దలు. మళ్ళీ ఇలా ఇద్దరు ఏడున్నా కనిపించినా దయచేసి మాకు సమాధానం అందించండి. మీకు అందరికీ వందనాలు. ఇంకా చంద్రవీర్ పాయల్ ప్లీజ్.